ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్, మెయిన్ సెంటర్లలో నిత్యం వాహనాల రద్దీ. ఇది వరంగల్ నగరంలోని రోడ్ల దుస్థితి. షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ ప్లేస్లు లేకపోవడంతో పాటు వాహనాల సంఖ్య పెరగడం ట్రాఫిక్ కు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. స్టేట్లో హైదరాబాద్ సిటీ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. ఇప్పటికే వరంగల్, కాజీపేట, హన్మకొండ ట్రై సిటీలో 10 లక్షలకు పైగా జనాభా ఉంది. నగర వాసులకు తోడు చుట్టుపక్కల గ్రామాల నుంచి డైలీ పనుల కోసం వచ్చే వాహనాలతో నగరంలోని రోడ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. వీటికి తోడుగా షాపింగ్ మాల్లకు సెల్లర్లు లేకపోవడంతో రోడ్లపై వాహనాలు పెట్టేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. వరంగల్ నగరంలో అనధికారిక పార్కింగ్లు ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ మాల్స్ రూల్స్ పాటించడం లేదు. పార్కింగ్ కోసం కేటాయించిన ప్లేసులను మూసేసి ఆ స్థలంలో షట్టర్లు నిర్మించారు. దీంతో షాపింగ్ కోసం వచ్చేవారు రోడ్లపైనే వాహనాలు నిలిపేస్తున్నారు. మరోవైపు రోడ్డుపై వాహనాలు పెట్టేవారిపై చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ సిబ్బంది విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇవాళ విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ ఇలా సాయంత్రం పూట కనీసం కూడా అంబులెన్స్ పోవడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి రోడ్ల మీద పార్కింగ్ చేయడం జరుగుతుంది. పరిస్థితులలో వేరే వాళ్ళు వెళ్ళాలన్నా కూడా వేలేకుంటుంటుంది. అలాంటి పరిస్థితులలో చాలా కూడా యాక్సిడెంట్లు జరిగిన పరిస్థితి ఉన్నది. కనీసం మున్సిపల్ అధికారులు ఏ ఒక్కరి మీద కూడా పార్కింగ్ లేనటువంటి వారికి కానీ వారి మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలాలకు పోలేదు. కనీసం కూడా వీరికి ఎక్కడైనా పార్కింగ్ను ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కూడా పోలేదు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వ్యాపార, వాణిజ్య షాపింగ్ కాంప్లెక్స్లు పెరిగిపోతున్నాయి. పార్కింగ్ ప్లేసుల్లో అక్రమ షాపింగ్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి పట్టనట్టుగా ఉంటున్నారని మండిపడుతున్నారు. ఎక్కడైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో, కాంప్లెక్స్ ఉన్నాయో వాటి కింద తప్పనిసరిగా సెల్లార్లు నిర్మాణం ఉండాలి. సెల్లార్ లోపల పార్కింగ్ ఉండే విధంగా రూపకల్పన చేసుకుంటేనే అనుమతి ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు చాలామంది షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ సెల్లార్ అన్నింటినీ కూడా రెంట్లు పెట్టుకుంటూ కిరాయికి చేస్తూ దాన్ని మూవ్ చేయడం వల్ల రోడ్ల మీదకి వాహనాలు పార్కింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టౌనింగ్ ప్లానింగ్ ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం కూడా సమన్వయంతో పనిచేసేటప్పుడు మాత్రమే ఇది విజయం సాధిస్తుంది. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు జంక్షన్లు ఏర్పాటు చేస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు. వీటికి తోడు సెల్లార్లను ఏర్పాటు చేస్తామంటున్నారు. సెల్లార్లను వినియోగించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ పార్కింగ్ జోన్, నో పార్కింగ్ జోన్స్ సంబంధించి మనం డిక్లేర్ చేయడం జరిగింది. అందులో భాగంగా జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి ఒక నగరంలో ఉన్న ముఖ్యమైన జంక్షన్లని అభివృద్ధి చేయడం కొరకు మనకు ఆదేశించడం జరిగింది. డ్రైన్ మీద స్లాబ్ వేసేసి ఇక్కడ కూడా వెండింగ్ జోన్స్ కోసం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని కేటాయించిన స్థలాల్లో పెట్టడం వలన ఈ ట్రాఫిక్ సమస్య కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి ఈ ముఖ్యమైన 2-3 విషయాలలో చొరవ తీసుకొని ఈ ట్రాఫిక్ సమస్యకు ఒక పరిష్కారం చూపే దిశగా నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు కోఆర్డినేషన్తో పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు. మల్టీలెవెల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను అరికట్టాలంటున్నారు.